న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మానస ముందుగా హెడ్లైన్స్ సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ స్వీపర్ల ఆందోళన తమ శ్రమకు తగ్గ ఫలితం లభించడం లేదని ఆవేదన మేడ్చల్ జిల్లా చెంగిచెర్లలో మీడియా పేరిట నిషేధిత గుట్కా దందా 15 లక్షల గుట్కా ప్యాకెట్లు 14 మిషన్లు ఇన్నోవా కారు స్వాధీనం రంగనాయక సాగర్ ప్రధాన కాలువలో ఆనందంతో ఈత కొట్టిన యువకులు కాళేశ్వరం నీళ్లు గ్రామంలోకి చేరడంతో ఈతరం మారుతున్న మంత్రి హరీష్ రావు ఇక డీటెయిల్స్కి వెళ్తే సిద్దిపేట రంగనాయక సాగర్ ప్రధాన కాలువలకు గోదావరి జలాలు రావడంతో స్థానిక యువత ఆనందంతో కేరింతలు కొడుతూ కాలువల్లో ఈతలు కొట్టడం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు వారిని ఆప్యాయంగా పలకరించారు. మా ఊళ్లకు నీళ్లొచ్చాయి, మాకు సంతోషంగా ఉంది సార్ అంటూ మంత్రి మాటలకు హుషారుగా స్పందించారు. అనంతరం మంత్రి స్థానికులతో మాట్లాడుతూ కాళేశ్వరం నీళ్లు కాలువల ద్వారా గ్రామాల్లోకి చేరడంతో ఈ తరం మారుతుందని అన్నారు. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ స్వీపర్ల ఆందోళనకు దిగారు. జీహెచ్ఎంసీ సిబ్బందికి పెంచినట్లుగానే జీతాలు అలవెన్స్లు తమకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ 2 గంటల పాటు నిరసన చేపట్టారు. ఐసోలేషన్ వార్డులలో ప్రమాదకరమైన పరిస్థితుల్లో పని చేస్తున్నామని, తమ శ్రమకు తగ్గ ఫలితం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీ ఆసుపత్రిలో చేరుతున్న కరోనా అనుమానితులకు, పాజిటివ్ రోగులకు ప్రత్యక్షంగా మేము అన్ని సేవలు చేస్తున్నామని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమను గుర్తించాలని, న్యాయమైన తమ డిమాండ్లను తీర్చాలని కోరారు. అధ్యక్ష స్టార్ట్ చేయి చెప్పు. ఆగండి మాట్లాడుతుండగా ఇక్కడ గాలిలో ఇంత ప్రాణాలకు తెగించేసి ఇక్కడ మేము పనిచేస్తున్నాము. అసలు మమ్మల్ని గుర్తించని వాళ్ళు ఎవరు లేరా? అసలు మీడియా వాళ్ళు వస్తున్నారు, అందరూ వస్తున్నారు. మేము ఇన్ని రోజుల నుంచి 2 నెలలు అవుతుందా, నెల అవుతుందా అసలు ఈ కరోనా దగ్గర చేయబట్టి అసలు మరి ఎవరు చేస్తున్నారు? ఇక్కడ పేషెంట్లకు కావచ్చు, డాక్టర్లకు కావచ్చు, సిస్టర్లకు కావచ్చు, అందరినీ ఎంక్వైరీ చేసి మరి ఇక్కడ ఎటువంటి సిచ్యువేషన్ అయిన వాళ్ళు ఎవరు పెద్దవాళ్ళు ఉన్నారు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులు అందరు కావచ్చు, ఇక్కడ వచ్చి ఎంక్వైరీ చేసి మరి ట్రీట్మెంట్ ఎట్లా నడుస్తుంది, క్లీనింగ్ ఎట్లా ఉన్నది, ఇక్కడ వర్క్ ఎట్లా ఉన్నది, వాళ్ళు ఎంతమంది నయమైపోతున్నారు, ఎంతమంది డెత్ అవుతున్నారు, వాళ్ళ దగ్గర సేవ చేసే వాళ్ళు ఎవరు వాళ్ళని గుర్తించాలా. కానీ అందరినీ గుర్తించారు. వాళ్ళు కూడా చేస్తున్నచ్చు, నేను చేస్తలేరని అంటలే. కానీ ఇక్కడ చేసిన వాళ్ళు, ఫస్ట్ చేసిన వాళ్ళని అక్కడ బాధ పెట్టేసి ఇక్కడ తీసుకొచ్చి ముందట పెట్టేటోళ్ళని వేరు, ఇది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. అసలు ఎంత బాధపడుతున్నాం, అసలు మేము రోజుకైతే ఎంత నరకం అనుభవిస్తున్నాం అసలు మాకే అర్థం కాదు. అమ్మ నాన్నను చూసేందుకు కూడా వెళ్ళిపోతలేము. ఈ కరోనా పాడీలు అక్కడ కట్టేటప్పుడైతే అసలు పాజిటివ్ వస్తుందో నెగిటివ్ వస్తుందో మాకు అర్థమైతలేదు. అయినా కానీ మేము సేవ చేస్తున్నాము, మేము చేస్తలేమని అంటలేదు. ఇంత చేస్తున్నాం కూడా గుర్తించే నాదో లేదంటే మాకు బాధగా అయినా అనిపిస్తుంది. అంటే చేసేది మేమే కాబట్టి మమ్మల్ని గుర్తించి మాకు జీతాలు పెంచాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. కానీ కరోనా పేషెంట్లు ఇప్పుడు అందరూ చాలామంది డిశ్చార్జ్ అయిపోయారని రోజు టీవీలలో చెప్తున్నారు. మేము ఊడ్చి తూడ్చి వాళ్ళు క్లీన్ చేస్తేనే, బాత్రూమ్ క్లీన్ చేస్తేనే అందరూ ట్రీట్మెంట్ ఇస్తారు. మేము ఊడ్చి తూడ్చినాకనే ఆ నీట్గా ఉండే వాటికనే అందరూ డిశ్చార్జ్ అయిపోతున్నారు. అలా మాది కూడా ప్రణయం ఉంది, మేము కూడా సేవ చేస్తున్నాము. అది మీరు ఎవ్వరు మీడియా ప్రెస్ వాళ్ళు కానీ గవర్నమెంట్ కానీ ఎవ్వరు గుర్తిస్తలేరు. అది మాకు చాలా బాధ. మేము ఇంత మా పిల్లలు ఇల్లు సంవత్సరాలు వదిలిపెట్టి కూడా మేము వచ్చి చేసినందుకు మమ్మల్ని గుర్తిస్తలేరు అని మా బాధ. కానీ ఇప్పటికైనా మీరు గుర్తించి ప్రెస్ వాళ్ళకు కూడా చెప్తున్నాం, ఒక్కళ్ళు మీరు కూడా చాలా రోజుల నుంచి ఇక్కడ గాంధీ హాస్పిటల్కి వచ్చి వెళ్తున్నారండి. మీరు కూడా అటువంటి రిపోర్ట్ ఇవ్వడం కరెక్ట్ కాదు. సేవ చూడండి, మీరు ఎవరు పని చేస్తారు, ఎవరు చేస్తలేరు అని చూడండి. ఇక్కడ మేము చేయబట్టి 16 సంవత్సరాలు ఎన్నో కాంట్రాక్టర్లు వచ్చిపోయినాయి, కానీ మేము మాత్రం ఇక్కడనే ఉన్నాం. ఇది గుర్తించాలా మీరు. మేడ్చల్ జిల్లా చెంగిచెర్లలోని రామకృష్ణనగర్లో మీడియా పేరిట నిషేధిత గుట్కా దందా కొనసాగిస్తున్నారు. వెస్ట్ మారేడుపల్లికి చెందిన ఖాదర్ ఖాన్ అనే వ్యక్తి చెంగిచెర్లలోని రామకృష్ణనగర్లోని నిషేధిత గుట్కా తయారీకి ఓ షెడ్ ఏర్పాటు చేసి అందులో మిషనరీ ఏర్పాటు చేసుకుని గుట్కా, తంబాకు ప్యాకెట్లు తయారు చేస్తూ విక్రయాలకు జరుపుతున్నాడు. స్వాతి న్యూస్ పేరిట లోగో, పెద్ద కెమెరా, ఇన్నోవా కారుకు ప్రెస్ అనే స్టిక్కర్ అతికించి అందులో లోగో కెమెరా పెట్టి ఇన్నోవా కారు నుండి గుట్కా దందా చేస్తున్నాడు. సమాచారం అందుకున్న మేడిపల్లి పోలీసులు
నిందితుడు ఖాదర్ ఖాన్ని అదుపులోకి తీసుకొని సుమారు 15 లక్షల గుట్కా, 14 మిషన్స్, 13,000 నగదు, ఇక ఒక ఇన్నోవా కారును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరి మా ఇన్స్పెక్టర్ సార్ వచ్చినా ఉండిపోయి మళ్ళీ సార్ నాకు మన ఇట్లా మీడియా పేరు చెప్పి చేస్తే క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మా ఎస్బి ఆనంద్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా శంగిచర్ల మై విలాస్ దగ్గరలో ఉన్నటువంటి ఒక గోదాంలో ఇల్లీగల్గా గుట్కా తయారు చేస్తారని చెప్పి ఇన్ఫర్మేషన్ రావడంతో మేము మరి మా సిబ్బంది అందరం కూడా ఇక్కడికి వచ్చి చూసే వరకు ఇక్కడ ఖాదర్ ఖాన్ అనే ఒక వ్యక్తి పాన్ మసాలా పేరుతో ఒక లైసెన్స్ తీసుకొని ఇల్లీగల్గా గుట్కాలు తయారు చేస్తున్నట్టుగా మనకు ఇక్కడ చూస్తే అర్థమైంది. అతను ట్రాన్స్పోర్టేషన్ మీడియా పేరు చెప్పి స్వాతి అనే ఒక మీడియాను లోగో పెట్టి కెమెరా పెట్టుకొని తర్వాత వెహికల్కు ప్రెస్ అని చెప్పేసి అంటించి వెనకాల మొత్తం కూడా ఈ గుట్కాను సరఫరా చేస్తున్నట్టుగా మనకు ఇక్కడ మూమెంట్ చూస్తే అర్థమవుతూ ఉంది. కాబట్టి అతన్ని ఇక్కడ ఉన్నటువంటి ఈ పాన్ మసాలా కానీ గుట్కా ఇవన్నీ కూడా సీజ్ చేసి అతన్ని మనం కస్టడీలోకి తీసుకొని లీగల్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ 2013లో మేమే అప్లై చేసామండి. లైసెన్స్ పెండింగ్లో ఉంది. నా పేరు ఖాదర్ ఖాన్. ఎక్కడ ఆఫీస్ స్వాధీనం వస్తుంది? నిజమంటల బజార్. ఇప్పుడు నడుస్తుందా? లేదండి, ప్రజెంట్ వచ్చేసి బ్రాడ్కాస్టింగ్, మినిస్టర్ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్లో పెండింగ్లో ఉంది లైసెన్స్. లోగో పెట్టుకొని తిరుగుతున్నారు. లోగో పెట్టుకుని ఫిష్ స్టిక్కర్ 2014 ఎలక్షన్లో మేము టెలికాస్ట్ చేసాం కొన్నాళ్ళు. అంటే ఇట్లా గుట్కా సరఫరా చేస్తాడు, ఇది ఎంతవరకు? దానికి దీనికి సంబంధం లేదు సార్. ఇప్పుడు మనకు రెడ్ అండ్ కనబడుతుంది కదండి, ముంగట లోగో ఉంది, కెమెరా ఉంది. ఆసిఫ్ నగర్ లో చిక్కుకున్న వలస కార్మికులను స్వరాష్ట్రాలకు తరలించేందుకు గాను ఏర్పాట్లు చేసినట్లు ఏసీపీ శివమారుతి తెలిపారు. అదేవిధంగా ఆసిఫ్ నగర్ పరిధిలో కరోనా కట్టడికి కృషి చేస్తున్న ఏసీపీని మరియు పోలీస్ సిబ్బందిని మేదీపట్నం మిలిటరీ అధికారి అభినందించారు. రాష్ట్రాలకు చెందిన లేబర్ అంటే కార్మికులు ఎవరైతే మా డివిజన్లో 5 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్నారో వాళ్ళను గుర్తించే ప్రక్రియ కొనసాగుతుంది. ఒకవేళ వాళ్ళ రాష్ట్రాలకు వెళ్ళదలుచుకుంటే వారికి దానికి గాను వాళ్ళు పాసులు ఇవ్వచ్చు అని చెప్పి ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు, మా ఉన్నతాధికారులు ఇచ్చిన ఆదేశాల మేరకు వారికి పాసులు ఇవ్వడం జరుగుతుంది. పోలీస్ స్టేషన్ లెవెల్లో వాళ్ళ పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత దాన్ని మేము రికార్డు చేసుకున్న తర్వాత ట్యాబ్లో రికార్డ్ చేసుకున్న తర్వాత వాళ్ళ ఐడి ప్రూఫ్ అండ్ ఫోన్ నెంబర్ రికార్డ్ చేసుకున్న తర్వాత దాన్ని ఇవ్వడం జరుగుతుంది పాస్. ఒకవేళ వాళ్ళు ఎక్కువ మంది ఉంటే వాళ్ళు పోలీస్ స్టేషన్ రానక్కర్ లేకుండా మా పోలీస్ స్టేషన్ నుంచే అక్కడికి సిబ్బంది మా స్టాఫ్ వెళ్తున్నారు. అక్కడనే వాళ్ళు ఉండే లోకల్ ఏరియాలో వాళ్ళ వివరాలన్నీ పొందుపరుచుకొని వాళ్ళకి పాసులు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు పోలీస్ స్టేషన్ వస్తే ఏమైతే అక్కడ ఎక్కువ మంది గుమిగూడితే అక్కడ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసే అవకాశం ఉండదు. కాబట్టి వాళ్ళ ఏరియాలోకి మేము వెళ్ళి వాళ్ళను సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయించి అక్కడ పాసులు ఇచ్చే ప్రక్రియ మొదలైంది. ఇప్పుడు వాళ్ళని మేము ఏమని రిక్వెస్ట్ చేస్తున్నామంటే మీరు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయకపోతే వ్యాధులు ఒకరి నుంచి ఒకరికి సంక్రమించే అవకాశం ఉంది. తర్వాత అలాగే
ఈ పాసులు ఇవ్వడం ఇప్పుడు ట్రైన్స్ అయితే ఇప్పుడు అరేంజ్మెంట్ కాలేదు, ఇంకా గవర్నమెంట్ ఎప్పుడు చేస్తుందనేది తెలియదు, ఆ ప్రక్రియ కొనసాగుతుందని చెప్తున్నారు. ఒకవేళ అంతవరకు వీళ్ళు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ వెయిట్ చేయలేము, మేము వెళ్తామంటే తమంతట తాముగా ఏదైనా బస్సు కానీ వేరే ఏ విధమైన ట్రాన్స్పోర్టేషన్ అరేంజ్ చేసుకునే వాళ్ళు వెళ్ళవలసి ఉంటుంది. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలంలోని పలు గ్రామాల్లో కడ్తాల్ జడ్పీటీసీ దశరథ్ నాయక్ సహకారంతో డ్రైవర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పాల్గొని సరుకులు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ లాక్డౌన్లో ప్రతి ఒక్కరూ గృహ నిర్బంధంలో ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ గంప వెంకటేష్, డైరెక్టర్ జోగు వీరయ్య, స్థానిక ఎంపీటీసీ లచ్చిరామ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. అది గొప్ప ఇలా ఇవ్వడం కూడా చాలా అది కష్టకాలంలో చాలా గొప్ప విషయం. కాబట్టి మేము కోరేది ఏంటంటే మనము లాక్డౌన్ ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు కూడా మనము కేంద్రము రాష్ట్రము ఏదైతే మనకు ఈరోజు ఏ విధంగా మనం పాటించాలని చెప్పడం జరుగుతుందో దాన్ని చూసే తప్పకుండా అమలు చేయవలసిన బాధ్యత ఉంది. మనం అందరం కూడా ఆరోగ్యంగా ఉండవలసిన బాధ్యత ఉంది. మరి దాని గురించి ఈ బియ్యం కానీ ప్రభుత్వం ఇచ్చేటువంటి 12 కిలోల బియ్యం కానీ లేకుంటే ప్రభుత్వం ఇచ్చేటువంటి 1500 రూపాయలు కానీ జన్ధన్ యోజన కింద మహిళలకు ఇచ్చేటువంటి 500 రూపాయలు కానీ ఇవన్నీ ఉపయోగించుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలి. ఉల్టా సీదా ఖర్చులు పెట్టుకొని మళ్ళీ మొత్తం కూడా బియ్యం లేవు, తినడానికి తిండి లేదు, ఉపవాసం ఉందని చెప్పి అలాంటి పరిస్థితి రాకూడదు. కాబట్టి పొదుపుగా వాడుకోవాలి. మనమందరూ కూడా పొదుపుగా దీన్ని ఉపయోగించుకోవాలి. పిల్లలను కుటుంబాన్ని పోషించుకోవాలి, మన గ్రామాన్ని పోషించుకోవాలి. మనం అందరం కూడా అక్కడిక్కడ తిరగకుండా అడ్డగోలుగా తిరగకుండా అడ్డమైన అలవాట్లు మొత్తం కూడా చెడ్డ అలవాట్లు మొత్తం కూడా విడిచిపెట్టుకోవాలి. మంచి అలవాట్లే నేర్చుకోవాలి. ఆ తాగుడు తిండి అవన్నీ కూడా మొత్తం కూడా దూరం పెట్టుకోవాలి. ఈ 17వ తారీఖు వరకు కూడా లాక్డౌన్ ఉంది, కేంద్ర ప్రభుత్వం విధించింది. మనకు రేపు ముఖ్యమంత్రి గారు మరి రేపు క్యాబినెట్ మీటింగ్ ఉంది. క్యాబినెట్ మీటింగ్లో కూడా ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకుంటాడో దానివల్ల కొంత వెసులుబాటు కూడా కలగడం. డ్రైవర్ సోదరులందరూ కూడా మీరు ఈ బియ్యం తీసుకోండి, ఈ పప్పు తీసుకోండి, ఇవన్నీ కూడా తీసుకోండి. మళ్ళీ రెండవ దఫా ఇప్పుడు నిన్న నుంచి బియ్యం కూడా వచ్చాయి. మనిషికి 12 కిలోల బియ్యం మళ్ళీ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మళ్ళీ విడుదల చేశాడు. అదేవిధంగా వచ్చేసేది. అదేవిధంగా 1500 రూపాయలు కూడా మన బ్యాంక్ అకౌంట్లో జమ అవుతున్నాయి. దీంతో కాలం గడుపుకోవాలి. మనం ఎక్కువ ఏతలకు పోతూ ఉన్నదాంట్లో కాలం గడుపుకోవాలి. ఉన్నదాంట్లో కాలం గడుపుకొని మన ఊరు మొత్తం కూడా అందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఎవరు కూడా ప్రాణహాని జరగకూడదు, ఎవరు కూడా ప్రాణాలు వదలకూడదు. మరి అందరూ కూడా జీవించాలి. కాబట్టి మనమందరం కూడా బియ్యం తీసుకొని తప్పకుండా మీరందరూ కూడా మీ కుటుంబాలు మంచిగా పోషించుకోవాలని చెప్పి మీ అందరికీ మనం చేసుకుంటూ సెలవు. సూర్యాపేట జిల్లా కలెక్టరేట్లో నామ ముత్తయ్య మెమోరియల్ ట్రస్ట్ మధుఖాన్ షుగర్స్ ద్వారా ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు 3000 శానిటైజర్లు, మాస్కులను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జ్యోతిష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డికి అందించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. కృషిలో భాగంగా వివిధ స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు ముందుకు వచ్చి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఈరోజు ఖమ్మం పార్లమెంట్ సభ్యులు టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకులు నామ నాగేశ్వర ట్రస్ట్ ద్వారా శానిటైజర్లు, అదేవిధంగా మాస్కుల్ని దాదాపు 3000 లీటర్ల హ్యాండ్ శానిటైజరు ఈ ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల మేరకు తయారు చేసిన మంచి హ్యాండ్ శానిటైజర్ను 3000 లీటర్లు సూర్యాపేట జిల్లా కలెక్టర్ గారికి అందించడం జరిగింది. అదేవిధంగా 3000 మాస్కులను కూడా సూర్యాపేట జిల్లా కలెక్టర్ గారికి ఈరోజు అందజేయడం జరిగింది. నామగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. సూర్యాపేట జిల్లా యంత్రాంగం తరఫున, సూర్యాపేట జిల్లా ప్రజల తరఫున. ఇదే విధంగా అనేక రకాల సంస్థలు, వ్యక్తులు ఎవరి స్థాయిలో వారు చుట్టుపక్కల ఉన్న వారిని ఆదుకోవడానికి కూడా ఎంతో ఇదోదికంగా సాయం చేస్తూ ఉన్నారు. ఈరోజు సూర్యాపేటలో కూడా వివిధ వార్డులలో కౌన్సిలర్లు లేదా ఇతర వ్యక్తులు
పాఠశాలలు కళాశాల సంబంధించిన పూర్వ విద్యార్థులు లేదు మన దగ్గర నుంచి ఇతర దేశాల్లో స్థిరపడిన వ్యక్తులు అందరూ కూడా రకరకాలుగా ఎవరి వంతు సాయం వారు అందిస్తూ ఉన్నారు. ఒకవైపు ప్రభుత్వాలు చేసే పనులు చేస్తున్నప్పటికీ ఇంకా ప్రభుత్వం చేరని చోటు ఎక్కడైనా ఉంటే తమ ఇంటి పక్కన ఉన్న వాళ్ళు తమ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇబ్బందులు ఉన్నారని చెప్పి తెలుసుకొని మరి వారందరి సమస్యల్ని పరిష్కారం చేయడం కొరకు తాత్కాలికంగా పని మానేసి ఇంట్లో ఉన్నవారు రోజు పని చేసుకుంటూనే బతికే అవకాశం ఉన్నవారు అతి కడు బీదస్తులు ఎవరైతున్నారో వారందరి కొరకు కూడా చుట్టూ ఉన్న పెద్దలు ఎంతో కొంత వితరణ చేసి సహాయపడతా ఉన్నారు. సిపిఐ జాతీయ సమితి పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో సిపిఐ నేతలు దీక్ష చేపట్టారు. లాక్డౌన్లో ఉపాధి కోల్పోయిన అసంఘటిత ప్రైవేటు రంగం వలస కూలీలకు 7,000 రూపాయల కనీస ఆర్థిక సహాయం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కొత్తగూడెం శేషగిరి భవన్లో మాజీ ఎమ్మెల్యే సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆధ్వర్యంలో జిల్లా నాయకులు దీక్షలు చేపట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అన్నారు. ఇప్పుడు లాక్డౌన్ భారతదేశంలో ప్రారంభించి దాదాపు 42-43 రోజులైంది. ఈ లాక్డౌన్కి సంబంధించి దేశ ప్రజలందరూ కూడా ఐక్యంగా ప్రపంచం మన దేశమే కాదు ప్రపంచంలో 207 దేశాల్లో ఈ లాక్డౌన్ అమలు జరుగుతున్నట్టుగా కొన్ని దేశాలు అటు ఇటుగా ఉన్న అమెరికా లాంటివి మన భారతదేశం అయితే సంపూర్ణంగా పాలకులకి వాళ్ళు ఇచ్చిన పిలుపుకి స్పందిస్తూ సంపూర్ణంగా మనం అమలు చేస్తున్నాం. అయితే పాలకులకి దూరదృష్టి లోపించింది. లాక్డౌన్గా ప్రజలు సహకరిస్తే అది మా గొప్పతనం అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలే ఎవరికి వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. మీ పాత్ర కూడా ఉండొచ్చు. కానీ లాక్డౌన్ వలన జరిగేటువంటి అన్ని ప్రయోజనాలు ఉన్నాయో నష్టాలు కూడా అన్నీ కనపడుతున్నాయని ఇప్పుడు ఆర్థిక శాస్త్రజ్ఞులు చెప్తా ఉన్నారు. వాళ్ళు వాస్తవంగా ఈ లాక్డౌన్ వలన అనేక ఆకలి చావులు జరిగే ప్రమాదం ఉందని ఇవాళ చెప్తున్నారు. దానికి ముందు జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. దానికి అవసరమైనటువంటి అన్ని పప్పులు ఉప్పులు లేకపోతే ఇతర సామాగ్రులు అవన్నీ కూడా ముందే స్టాక్ చేసుకుని ఆయా కుటుంబాలకు పంపించే ఏర్పాట్లు చేసుకోవాల్సింది. అదే పద్ధతుల్లో ప్రతి కుటుంబానికి కూడా మొత్తం భారతదేశంలో పేదరికం కింద అంటే బిలో పావర్టీ లైన్లో 13 కోట్ల జనాభా 13 కోట్ల కుటుంబాలు ఉన్నాయి అంటున్నారు. ఒక్కొక్క కుటుంబానికి 5,000 చొప్పున ఇస్తే కనీసం 5,000 ఇస్తే దాదాపు 65,000 కోట్లతో సరిపోయిద్దని ఆర్థిక శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈవెన్ మన రాజన్ గారు అదే పద్ధతిలో ఇతర అనేక మంది చెప్తున్నారు. ఇది RBI గవర్నర్. కానీ మీరు ఏం చేశారు, ఏం చేస్తున్నారు? ఎప్పుడో 4-5 ఏళ్ల నుంచి ఇంకా 4-5 ఏళ్ళకు ఉంటాయి స్టాక్ మన ఆహార ధాన్యాలు. వాటిలో అవి ముక్కిపోయినా పర్లేదు కానీ అవి మాత్రం ఎవరు ఇచ్చినా కూడా ఇచ్చినట్టుగా పేరు. కానీ ఇప్పుడు 5,000 చొప్పులు ఇస్తే 65,000 కోట్లే అవుతాయి. మీరేం చేశారు? విజయ్ మాల్యా లేకపోతే నీరవ్ మోడీ లేకపోతే చోక్సీ ఇటువంటి పెద్ద పెద్ద వాళ్ళు 50 మంది ఎగ్గొడితే 68,000 కోట్లు వాళ్ళకి మాఫీ చేస్తారు. జనగామ జిల్లా అడవి కేశపురంలో అధికారులు ధాన్యం కొనుగోలు చేయట్లేదని ఆరోపిస్తూ కలెక్టరేట్ ఎదుట రైతులు ధర్నాకు దిగారు. దీంతో విషయం తెలుసుకున్న ఆర్డీఓ ఘటనా స్థలానికి చేరుకుని ధాన్యం కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించుకున్నారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలో పీసీసీ సమన్వయ కమిటీ సభ్యులు మాజీ మంత్రి దామోదర్ రెడ్డి ఆదేశాల మేరకు ఎస్ఎన్ ఫౌండేషన్ అధ్యక్షుడు పట్టణ యువజన కాంగ్రెస్ నాయకుడు శబరి ఆధ్వర్యంలో బుడుగు జంగాల కుటుంబాలకు బియ్యం, కూరగాయలు, నిత్యావసర సరుకులు అందజేశారు. సమన్వయ కమిటీ సభ్యులు మాజీ మంత్రివర్యులు రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారి ఆదేశాలతో పట్టణ అధ్యక్షులు వారు మరియు డిస్ట్రిక్ట్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వారు చెవిటి వెంకయ్య యాదవ్ గారి ఆదేశాల మేరకు మేము 29వ వార్డులో నివసిస్తున్నటువంటి బుడిగ జంగల యొక్క శీర్షిక మమ్మల్ని ఎంతో ఆలోచింపజేసింది. వలస కూలీలైనటువంటి 15 కుటుంబాలు కనీసం ఒక 5 కుటుంబాలకు రేషన్ కార్డు కూడా లేదు. అందుకని మేము ఎస్ఎన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వార్డు కౌన్సిలర్ బియ్యం మరియు కూరగాయలు, నిత్యావసర వస్తువులు మేము అందజేయడం జరిగింది. ఇలానే కులస్తులందరినీ ఆదుకోవాలని వీళ్ళు ఎందుకంటే వలస జీవులు వీళ్ళకి 42 రోజుల నుంచి వీళ్ళకి కనీసం కూలీ లేదు, కనీసం బయటకు వచ్చేటటువంటి పొజిషన్లో లేరు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్క సేవా కార్యక్రమంలో పాల్గొనేటువంటి ప్రముఖులందరూ కూడా యువజంగాలను ఆదుకోవాలి. వాళ్ళని ప్రత్యేకంగా వాళ్ళ మీద శ్రద్ధ వహించాలి. ప్రభుత్వాలు కానీ మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చేటటువంటి టోకెన్ సిస్టమ్ కూడా వీళ్ళకి కూడా ఇవ్వాలని, అట్లనే 500 రూపాయలు కూడా వీళ్ళకి ఇవ్వాలని చెప్పేసి పట్టణ యువజన కాంగ్రెస్ నాయకుడిగా నేను కోరుకుంటున్నాను. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం గొర్రెపల్లి గ్రామంలోని ఐకేపీ కేంద్రాలను జిల్లా కలెక్టర్ జి రవి సందర్శించారు. ఐకేపీ అధికారులు, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, జెడ్పీటీసీ, ఎంపీపీలతో మాట్లాడి ధాన్యం కొనుగోలు మరియు సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ బి రాజేశం, డిఆర్డీఓ లక్ష్మీనారాయణ, సివిల్ సప్లై అధికారులు తదితరులు పాల్గొన్నారు. వరంగల్ రూరల్ జిల్లా పరికల పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ విడుదల చేసిన 5,000 రూపాయల నగదు పారిశుద్ధ కార్మికులకు అందరికీ అందలేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం 18 మంది మాత్రమే లబ్ధి పొందారని, మిగతా 40 మందికి నగదు అందలేదని, అధికారులు దీనిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ అధికారి మాట్లాడుతూ ఈ విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సీఎం ఏం చేసిందంటే పారిశుద్ధ కార్మికులందరికీ 5,000 ఇవ్వన్నాడు. నిజమేనే కాదంటలేదు. ఇంట్లో ఎన్ఎంఆర్ ఉంటారు, డైలీ వేస్ ఉంటారు. కొంతమంది డాటా వాళ్ళ దగ్గర డాటా వేరున్నది, ఇక్కడ ఉన్న డాటా వేరున్నది. వాళ్ళ డాటా ప్రకారం మాకు వీళ్ళే పంపాలని వాళ్ళు పంపించింది. వాళ్ళు ఏది పంపితే వీళ్ళు అది చెప్పినట్టు వినాలి. వీళ్ళు ఇంట్లో నిర్ణయం ఎట్లుంటది? ఇప్పుడు పంపించిన అందరు పంపించారు, అందరికి మా ఇంట్లో ముగ్గురికి ఒక్కరికి వస్తాయి కానీ ఇంకోళ్ళకి రావా? వాళ్ళు అట్లా కదా సార్, మనం ముగ్గురే ఉన్నాం, మన ముగ్గురికి వస్తాయి కానీ ఇంకోళ్ళకి రాదా? చెప్పేది తింటావా? ఇప్పుడు 20 రోజులు ప్రకారం రావాలి. మరి లిస్ట్ ఆగింది. అరే బరాబరి వాళ్ళకి వచ్చింది. జీతం ఎవరు ఆపిల్ అనుకుంటాను? మరి ఎవరు దేవునికి మాకే మరి వాళ్ళకి వచ్చింది ఏముండదో మాకు రాంతి ఏముండదో మరి ముచ్చట
గవర్నమెంట్ ఎట్లా పంపించారు అట్లా 20 రోజుల పడకుంటే ఒక్కలో పడకుంటుంటారా ఒక్క రిజిస్టర్ వాళ్ళకైనా పడాలి కదా, అది పడితే ఈ రిజిస్టర్ యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని వివిధ గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేయడానికి సరైన సదుపాయాలు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తహసీల్దార్కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వేముల మహేందర్, రాజన్న, శ్రీను, స్వామి తదితరులు పాల్గొన్నారు. 15% చూడాల్సి ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు పేమెంట్ అయ్యి 2 రోజులు ఉంటాయి, బరువు తగ్గిపోతుంది. మనం 17% తీసుకుంటాం, బరువు తగ్గిపోతుంది. మరి ఏదైతే దాంట్లో కట్ చేస్తాం 15% ఖచ్చితంగా మాయిశ్చర్ ఉండాల్సిందే. అంటే డేటు గ్రామము డీటెయిల్స్ ఏంటంటే మాయిశ్చర్ మిషన్ తేడా ఉంటుంది. సహాయంతో మన కలెక్టర్ గారు మన మండలానికి 13 క్వింటాల 80 కేజీలు పంపింది. నియర్ 14 క్వింటాలు. 14 క్వింటాలు అంటే మన దగ్గర అప్లై చేసుకున్న వాళ్ళు 976, దాంట్లో 30% మాత్రమే ఇచ్చింది. ఆ 30% కూడా మనం సర్పంచ్ గారు ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ప్రతి కుటుంబానికి 5 కేజీల రైస్ ఊరికి 5 మంది లెక్క ఇచ్చారు. ఊరికి 5 మంది లాగా ఇచ్చారు. 5, 10 ఉన్న విలేజ్ని బట్టి, ఆ విలేజ్లో ఉన్న అప్లికెంట్స్ని బట్టి 5 నుంచి 10 వరకు ఇవ్వడం జరిగింది. తర్వాతకి మన మండలంలో కూడా డోనర్ సాయంతో అటు ఇటుగా 30 క్వింటాల్స్ ఇచ్చినాం. అది కూడా రేషన్ కార్డు లేని వాళ్ళకి డోనర్ సెల్ఫ్ తోటి. ఇక డోనర్స్ని తీసుకుంటున్నాం, తీసుకొని ఎవరైనా రేషన్ కార్డు అప్లై చేసిన ఉండి గరీబ్ మన గవర్నర్ అందరూ 100 మంది. నేను మన రెడ్డరాబాద్ పనికి పోతే 70-80 మంది పని చేస్తున్నారు. ఇంకా వేరే ఊళ్ళో చాలా మంది దగ్గర చేస్తున్నారు. ఒక దగ్గర అంటే గవర్నమెంట్ అధికారుల నుంచి పని చేసుకోమని చెప్తున్నారు, కానీ ఈ పరిస్థితి వాళ్ళు విధులేకపోతున్నారు. ఇక్కడ మేము కోరేదంటే ఈ విషయాలన్నీ జర గవర్నమెంట్ తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. ఎల్లోగా మా వాళ్ళు చెప్పినట్టుగా ఈ కందుల విషయం అయితే మరి మీ నోటీస్ ఉందో లేదో, డబ్బులు అమ్ముకొని రైతుల పైసలు ఇంకా రాలేదు. వాళ్ళ దృష్టి తీసుకోండి. మేము చెప్పిన మీరు 2 విషయాలు చెప్పితే ఇవన్నీ చెప్తే మేము పోతాం. అంటే సరిపడి ఇవ్వాలంటున్నాం. ఏమంటే కొత్తగా సెంటర్ 5,000 వచ్చినాయి. డిఎంసిఎస్ గారు మెసేజ్ పెట్టింది మన దగ్గర. మీరు కొరత అది ఉన్నది, అన్లోడింగ్ కొంచెం లేట్ అవుతుంది. యాక్చువల్గా మనకు ప్రతి సంవత్సరం బీహారీ హమారీ చేసేవాళ్ళు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలోని యాదవ్ నగర్లో నగర యూత్ సభ్యులు సుమారు 80 కుటుంబాలకు నిత్యావసర సరుకులు, బియ్యం, కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డోర్నకల్ సిఎస్ శ్యామ్ సుందర్, డోర్నకల్ మున్సిపాలిటీ చైర్మన్ వాకుండోత్ వీరన్న, వైస్ చైర్మన్ కేశబోయిన కోటిలింగం పాల్గొని సరుకులు అందించారు. ఈ సందర్భంగా కీర్తిశేషులు మాజీ జడ్పీటీసీ జాలా శ్రీనివాస్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సార్ ఇటు చూసుకుంటే అప్పుడప్పుడు రైట్ రన్నింగ్ అమ్మ తీసుకున్న వాళ్ళు లేవు, తర్వాత చూస్తాం. మిగులుతే ఏమన్నా ఉంటే ఇస్తాం. ఇప్పుడేం లేవు. ఇచ్చిన వరకు లైన్లో రామ్దాం. వెంకటేశాలా చూడండి ఓకే వెళ్ళండి. ఎనికి రాని చెల్లి దేనికి అన్ని మల్లేశన్న మీరు అడ్డం వస్తారు. మీరు చేసిన ఈ సహాయం వాళ్ళు ఎప్పుడు మర్చిపోరు, ఎవరు మర్చిపోం. ఇంకా దాతలు ముందుకు రావాలా, కష్టకాలంలో ఉన్నప్పుడు ఆదుకోవాలని మీ అందరికీ పేరు పేరున
ధన్యవాదాలు తెలియజేస్తూ రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ స్వీపర్ల ఆందోళన, తమ శ్రమకు తగ్గ ఫలితం లభించడం లేదని ఆవేదన. మేడ్చల్ జిల్లా చెంగిచెర్లలో మీడియా పేరిట నిషేధిత గుట్కా దందా, 15 లక్షల గుట్కా ప్యాకెట్లు, 14 మిషన్లు, ఇన్నోవా కారు స్వాధీనం. రంగనాయక సాగర్ ప్రధాన కాలువలో ఆనందంతో ఈత కొట్టిన యువకులు. కాళేశ్వరం నీళ్లు గ్రామంలోకి చేరడంతో ఈతరం మారుతున్న మంత్రి హరీష్ రావు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ. నమస్కారం.